మరి అన్నీ ఫ్రీగా రావు కదా, పేడ్ టూల్ అన్నీ ఉన్నాయి కదా. అలా పేడ్ టూల్కి వచ్చేటప్పటికి ఇది అన్లాక్ టూల్ అండి. ఇది ఫస్ట్ ఉన్నప్పుడు మార్క్ ఉంది కదా, ఇది అన్లాక్ టూల్. ఈ ఒక్క టూల్ ఉంటే చాలండి, మార్కెట్లో ఉన్న మనకి 10 డివైజులు వస్తే 7 డివైజుల వరకు సర్వీస్ చేసేస్తాం. మార్కెట్లో ఒక పీక్ అంటే టాప్ పొజిషన్లో ఉన్న టూలు ఇది. టాప్ పొజిషన్లో ఉన్న టూల్ ఇది. కొద్ది బ్రెయిన్ మనం వాడాలి, కొద్ది బ్రెయిన్. మోడల్ ఐడెంటిఫికేషను, ప్రాబ్లం ఐడెంటిఫికేషను, కనెక్టింగ్ మెథడ్స్, ఈ 3 మారుతాయి. ఇవి అన్లాక్ టూల్ అనేది ఇప్పుడు టాప్ టూలు. ఇది ఒక్కటి వస్తే మార్కెట్లో ఉన్న 10 నుంచి డివైజులు వస్తే ఒక 7 వరకు చేసేయచ్చు. ఇవి ఫ్రీ టూల్ అయితే కాదు, ఫ్రీ టూల్ అయితే కాదు. 3 months ఒకటి, దీంట్లో యాక్టివేషన్ ప్రాసెస్ ఉంటుంది. 3 months ఒకటి, 6 months ఒకటి, 12 months ఒకటి. 3 months ఒకటి, 6 months ఒకటి, 12 months ఒకటి. ఈ 3 monthsకి వచ్చేటప్పటికి అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1800 ఉంటుంది. 3 monthsకి వచ్చేటప్పటికి 1800. ఇది వచ్చేటప్పటికి 28 అనుకోండి. అంటే అటు ఇటు ఉంటాయా, సారేటి ఎక్కువ తక్కువ చెప్పారు అనుకోకండి. సబ్స్క్రిప్షన్ అనమాట. అంటే మనం ఆహా డౌన్లోడ్ చేసామనుకోండి, ఆహా డౌన్లోడ్ చేస్తే ఆహా డైరెక్ట్గా ఓపెన్ అయిపోదు కదా. మనం పే చేసుకొని మనం ఇన్ని రోజులు 1 month, 2 months, 3 months అన్నప్పుడు అన్లాక్ టూల్ అనేది ప్రతి టెక్నీషియన్కి కావాలి. ఇది ఫ్రీ టూల్ అయితే కాదు. 3 months, 6 months, 1 year. దీనివల్ల సార్ ఏంటి అడ్వాంటేజ్ అంటే, నీ దగ్గర సిస్టమ్ ఉంది, నువ్వు క్లాసులన్నీ ఆలకించావు, లేకపోతే వీడియో చూసి చేసుకుంటావు. అన్లాక్ టూల్లో కొట్టిరా ఎందుకు అక్కడిక్కడ ఇవ్వడం, ఆడికి ఎందుకు 1000 రూపాయలు ఇవ్వడం అన్నాను. నీకు అన్నీ తెలుసు, మన దగ్గర టూల్ లేకపోతే అవ్వదు కదా. సిస్టమ్ మినిమం రిక్వైర్మెంట్ అది. మన దగ్గర ఈ టూల్ అది ఉంటే ఈ ప్రైస్ తోటి మన దగ్గరికి 10 మొబైల్ వస్తే 3 months సర్వీస్ చేసేయగలం. 3 months సర్వీస్ చేసేయగలం. ఇప్పుడు చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు ఒక నోకియాకి మీరు సర్వీస్ చేయాలంటే ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. అందుకే ఊరికి ఒక 2-3 టెక్నీషియన్స్ అంటే సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ ఉండేవారు. ఇప్పుడు ప్రతి షాప్లోని ఒక హార్డ్వేర్ చేసేవాళ్ళు ఎవరు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు చేయడానికి కారణం ఏంటంటే టూల్ ఈజీ అయిపోయింది, నోకియా మొబైల్ యూజ్ చేసినంత ఈజీ అయిపోయింది. 2 ప్రైస్ కూడా తక్కువ. సిస్టమ్ ఎలాగైనా అందరి దగ్గర ఉంటుంది. ఓ 1800 పెడితే 3 నెలలు ఇచ్చేస్తాం. మనది కాదు, మన షాప్ ఎలాగైనా పెట్టాం, ఓ 4200 పెడితే 1 year వరకు మన దగ్గరకు వచ్చిన డివైజులు చాలా వరకు చేస్తాం, కస్టమర్ని చాలా వరకు మనం హ్యాండిల్ చేయగలుగుతాము. ఓకే, ఈ టూల్కి కొద్ది సిస్టమేటిక్ బ్రెయిన్ వాడాలి, నేను చెప్తాను ఎలా చేయాలి. ఓకే, 2 మరి ఒకే టూల్తో ఉండదు కదా, చాలా వరకు 1 year వరకు అందులో సపోర్ట్ చేసి అన్నీ కూడా ఫ్రీగా అన్లాక్ చేసుకో, పెయిడ్ మెథడ్ లాంటివి ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఈ యూఎంటీ డాంగుల్ అండి. ఇది యూఎంటీ డాంగులు. దీనికి తేడా ఏంటంటే, ఇది సిస్టమ్ యాక్టివేషన్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్లోనే సిస్టమ్ యాక్టివేషన్ అంటే ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో రన్ అవుతుంది. ఇది యూజర్ ఐడి పాస్వర్డ్తో రన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇందులో లాగిన్ చేశాను అనుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్తో రన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇంకో సిస్టంలో లాగిన్ అవ్వాలి అంటే దీనికి ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లేకపోతే ఒకటే పర్చేజ్ చేసి 100 మందికి ఇస్తాడు కదా మన ఫ్రెండ్స్ అందరూ, నాది అయిపోయిందిరా నువ్వు లాగిన్ చేసుకో, నాది అయిపోయింది నీది లాగిన్ చేసుకో అంటారు కనుక ఒక 1 day అనేది రిస్ట్రిక్షన్స్ ఉంటుంది ఇంకో సిస్టంలో లాగిన్. ఇందులో వచ్చేటప్పటికి ఏముంటుంది అంటే ఫిజికల్ డాంగుల్. ఇది ఫిజికల్ డాంగుల్ క్యారీ చేయొచ్చు. ఇక్కడ లాగిన్ చేశాను, నాకు అక్కడ అవకాశం ఉంది, అక్కడికి చేయొచ్చు. లేకపోతే డాబాగాడ్డలో పలానా దగ్గరికి ఉంది, లేకపోతే మీకు సాలూరు పంపించాలనుకో, బస్ కేసి నీకు పంపించి మళ్ళీ తీసుకోవచ్చు. అంటే ఫిజికల్గా ఇది డాంగుల్ కావాలి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2800 ఉంటుంది. మ్యాక్సిమం ఇదేం సపోర్ట్ చేస్తుందో చాలా వరకు ఇది సపోర్ట్ చేసుకొస్తుంది. సార్ ఇదే కొనుక్కోవచ్చు కదా అంటే, ఇది ఉంటేనే ఇది కొనుక్కోండి, ఎందుకంటే నాకున్న అంటే రెగ్యులర్ యూజ్లోని దాంతోపాటు ఇది ఉంటేనే వాడడానికి అవుతుంది, ఇది ఉంటేనే మన వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు 7 డివైజులు వచ్చాయి, ఇంకో డివైజ్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఆ ఒక డివైజ్ యాడ్ ఆన్ అవుతుంది, మనకి పైసలు మిగులుతాయి. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్
ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ ఉంటుంది. నాకు తెలిసి 2000 ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ ఇయర్. అందుకే మీకు చెప్పాను 12 months ఆర్టీని ఎవ్రీ ఇయర్ రెన్యూవల్. ఇది కూడా ఎవ్రీ 12 monthsకి రెన్యూవల్ ఉంటుంది. ఎవ్రీ 12 monthsకి రెన్యూవల్ ఉంటుంది. ఇది ఉంటే మ్యాక్సిమం మన సాఫ్ట్వేర్ అనేది రన్ అయిపోతుంది. ఏముంది ఫర్ సపోజ్ ఇది 4200, ఇది 2800 అనుకోండి. ఒక 7000 పెట్టేస్తే మన దగ్గర సిస్టమ్ ఉందంటే సాఫ్ట్వేర్ రన్ చేసుకుంటామా? పెద్దగా ఏం అవసరం లేదు. ఒకప్పుడైతే నేను సాఫ్ట్వేర్ పెట్టాలి అంటే 2010లో అయితే అలా యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు 5 లక్షలు అయిపోయింది. 5 లక్షలు ఎక్కడ? అప్పుడు 5 లక్షలు అంటే ఇప్పుడు చాలా ఎక్కువే. ఇప్పుడు 7000కి చాలా తక్కువ కదా. అందుకు ఫ్రెండ్లీ యూజర్ అయ్యాయి, మల్టీ మోడల్ అయినా ఈజీ చేశాడు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా పర్చేసింగ్ అయితే చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కూడా చాలామంది అనుకుంటారు గ్లాస్ వర్క్ ఒకటి వస్తే సరిపోద్ది, నీకేమొచ్చని టెక్నీషియన్ రాడు. అరే ఆండ్రాయిడ్ ఒకటి నేర్చుకుంటే చాలు. ఆండ్రాయిడ్ ఒకటి దానికి నీ దగ్గరకు వచ్చేవాడు ఐఫోన్ రావచ్చు. అక్కడ ఉన్న ప్లేసెస్ డిఫరెంట్ ఉంటాయి. నీకు అన్నింటికి ప్రిపేర్ అయ్యి ఉంటే కస్టమరే అన్ని రకాల ఇంట్లో ఫోన్లు వాడుతున్నాడు. ఆండ్రాయిడ్ వాడతాడు, అన్న మన దగ్గర యాపిల్ అవుతుందా అంటాడు. అవుతుంది అంటే చేసిస్తే యాపిల్ కస్టమర్గా వస్తాడు. ఓకేనా? సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవుతుందా అని అడుగుతాడు. సాఫ్ట్వేర్, గ్లాస్ వర్క్ ఇవన్నీ కూడా తెలియాలి. అంటే కాంబో ఆఫ్ టెక్నీషియన్ అది. కొందరు ఓన్లీ గ్లాసులే వేస్తారు, కొందరు ఓన్లీ సాఫ్ట్వేర్లే చేస్తారు, కొందరు ఓన్లీ హార్డ్వేర్లో. టీమ్ అయినా ఉండాలి, లేకపోతే అన్ని పనులు అయినా చేయాలి. ఓకేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏముండాలి? మినిమం మనతో ల్యాప్టాప్తో పాటు ఒక 7000 మన దగ్గర ఉంటే స్టార్ట్ చేసేయగలం. 7000 ఉంటే స్టార్ట్ చేసేయగలం. దాని తర్వాత ఇన్ఫినిటీ CM2 అని ఉంది, కానీ ఇప్పుడు అంతగా ఇది ఉపయోగం లేదండి. అంతగా ఉపయోగం లేదు. ఇది ఒక AMT టూల్ అని ఉంది, ఇది ఒక 2500 అలా ఉంటుంది, పర్వాలేదు. అలాగే చాలా టూల్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటి అన్లాక్ టూలు, 2 ఒకవేళ లేదు యాడ్ ఆన్ బిజినెస్ బాగుంది కొన్ని వదిలేస్తున్నా అంటే EMTకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ డివైజెస్ అన్నీ చూసాం కదా, అవన్నీ కూడా ఒక కండిషన్లోకి ఉండి ప్రాబ్లం వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేసినప్పుడు మనం చేసిన రాంగ్ వల్ల కానీ సాఫ్ట్వేర్లో చచ్చిపోతే, ఒకవేళ అందులో అన్సపోర్టెడ్ ఉంటే ఆ చిప్ని బయటికి తీసైనా చేయగలము. చిప్ రిలేటెడ్ కొన్ని లైన్స్ రన్ అవుతాయి. ఆ లైన్స్ గురించి ఫర్దర్గా అన్నీ చెప్తాను నేను. వాటికి మనం జంపరింగ్ అంటే సోల్డరింగ్ చేసి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 విధాలుగా కూడా చేయడానికి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినబడుతున్న బాక్స్ పేరు F64 ఎక్కువగా వినబడుతుంది. ఈ బాక్స్ అన్నీ కలిపి కిట్తో కొనుక్కుంటే 52K ఉంటుందండి. 52,000 అంత వర్తీయే. అంటే ఇప్పుడు దీంతో పాటు V2 అడాప్టర్ ఒకటి వస్తుంది, దీంతో పాటు కొనుక్కుంటే 52,000 ఉంటుంది. అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. ఓకే, ఫస్ట్లో ఈ బాక్స్ ఉండేది EFI అని. EFI అనేది ఏంటంటే అప్పుడు EMMC, EMCP టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది కదా. అలా అప్గ్రేడ్ అయినప్పుడు ఇది సపోర్ట్ చేయడం మానేసింది. తర్వాత వీడు వేరొకటి ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ ఈ బాక్స్ ల్యాగ్ వల్ల ప్లస్ దీనివల్ల ఇది ఆపేశాడు. తర్వాత ఈజీజితాగ్ బాక్స్ అని ఎవర్ గ్రీన్ బాక్స్ ఒకటి కొనేసుకుంటే సరిపోదు. చిప్పులు వేరు కదా, చిప్స్ చాలా రకాలు ఉంటాయి, అడాప్టర్స్ కూడా ఉంటాయి. కనుక మొత్తం కిట్ కొనాలంటే ఒక 70K వరకు అవుతుంది. ఎప్పుడైనా అంత వర్తి ఉన్నప్పుడే మనం వెళ్తామండి, అలాగే మెదుసా ప్రో అని ఒకటి ఉంది, మిపీ టెస్టర్ అని ఒకటి ఉంది. మీరు ఒకవేళ ఈ ఫీల్డ్లో ఏమైనా చేయాలి అనుకుంటే నా సజెషన్ అంటే ఈ బాక్స్ ఒకటి చాలండి. ఈ బాక్స్ ఒకటి చాలు. అలాగే U70 అని ఒక బాక్స్ వచ్చింది. U70 ఒక చిప్, మ్యాక్సిమం అన్ని చిప్స్ ఇది సపోర్ట్ చేసేస్తుందండి. అన్ని చిప్స్ సపోర్ట్ చేసేస్తుంది. మేమేంటంటే మల్టీ టెస్ట్ గురించి, క్లాసెస్ గురించి, ఇవన్నిటి గురించి మెదుసా కూడా నా దగ్గర ఉంటుంది. ఈ బాక్స్ మన దగ్గర ఉంటుంది, ఈ బాక్స్ మన దగ్గర లేదు.
అలాగే మిపీ టెస్టర్ కూడా నా దగ్గర లేదు, ఇది లేదు. ఇవన్నీ బాక్సెస్ నేను వాడుతుంటాను, రెగ్యులర్గా నేను వాడుతుంటాను. ఎందుకంటే కొద్ది అంతకు మించి సర్వీస్ చేద్దాము సాఫ్ట్వేర్ సైడ్, అంతకు మించి వదలకూడదు అన్నప్పుడు కొద్ది ఇనీషియల్గా కొద్ది పెట్టుబడులే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? తీసేనా? పిక్ తీసుకుంటారా? ఓకే, మీరు వినే ఉంటారు మీరు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ లాక్ రీసెట్ కొట్టడం, లేకపోతే మెయిల్ లాక్ కొట్టడం, లేకపోతే ఫ్లాష్ చేయడం. అంతకు మించి కూడా లాక్స్ ఉంటాయి. ఏ లాక్స్ ఉంటాయి? ఫైనాన్స్ కడతారా? అలాగే మేనేజ్మెంట్ లాక్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ అంటే చైతన్య, నారాయణ, అలాగే చాలా మేనేజ్మెంట్. జగన్ అన్న ట్యాబ్స్ ఇచ్చాడు తెలుసా? ట్యాబ్స్ అంటే ఓన్లీ రిమోట్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. రిమోట్ మేనేజ్మెంట్ దగ్గరే రిమోట్ ఉంటుందని దాని అర్థం. మన దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, వాడు ఏం వేస్తే అదే మనకు కనిపిస్తుంది, ఏం వేస్తే అదే కనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని ఇట్లకి అడ్వాన్స్ టూల్స్ మనం వాడతాం. మనకి రెగ్యులర్గా ఈ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి ఒక టూల్ ఉంటే సరిపోద్ది, 4200. లేదు ఇంకా అంతకు మించి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఈ ఫీల్డ్లోకి వెళ్తే రెగ్యులర్ వ్యాపారం వచ్చినప్పుడు అంతకు మించి ఉంటాయి అన్నీ. అంతకు మించికి వెళ్ళేటప్పటికి కొద్ది ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు గ్రిప్ అండ్ అన్లాకర్ అని ఒకటి ఉంది, గ్రిప్ అండ్ అన్లాకర్. ఇది పర్వాలేదు, మార్కెట్లో ఇది అరౌండ్ 6000 వరకు పర్ ఇయర్ ఉంటుంది, పర్ ఇయర్. అలాగే ఇది ఎండిఎం ఫిక్స్ టూల్. దాని పేరే ఎండిఎం ఫిక్స్ టూల్. చాలా వరకు సామ్సంగ్ డివైజెస్, ఫైనాన్స్ డివైజెస్, ప్లస్ ఎంఐ డివైజెస్, ఇవన్నీ కూడా చాలా వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు 6800 ఉంది. వర్తియే 2000 చేసేస్తే వచ్చేస్తుంది, 2 వేసేస్తే వచ్చేస్తుంది, ఒకటే చేస్తే వచ్చేస్తుంది. ఇది చిమేరా అని కొద్ది అడ్వాన్స్ 16000 అలా ఉంటుంది. ఇది కూడా ఫైనాన్స్, ఆల్టర్నేట్ బైపాస్లు ఇవన్నీ కూడా అవుతాయి. నేను సెక్యూర్ చెప్పినప్పుడు ఈ టూల్ ఎందుకు పనికి వస్తాయి మీకు తెలుస్తాయి. జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ టూల్స్. అంటే నాకు ఏం కావాలనుకుంటారు కదా, సాఫ్ట్వేర్ సైడ్ ఒక 4200 పెట్టుబడి పెట్టి ఒక ల్యాప్టాప్ ఏదో కొనుక్కుంటే రేపటి నుంచి మీరు సర్వీస్ చేసుకోవచ్చు, అంతే. పండోరా బాక్స్ అని, అలాగే డిటి ప్రో అని, ఇవి కూడా మల్టీ బాక్స్. కొద్ది నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇవి మనకి ఉపయోగపడతాయి. పండోరాలో ఎంటీకి బాగా అవుతుంది, చిమేరాలోనే శాంసంగ్ ఎక్స్ఎన్ఎస్ చిప్ బాగా అవుతుంది, ఎండిఎం ఫిక్స్ టూల్లో శాంసంగ్ లేటెస్ట్ వెర్షన్స్ అన్నీ బాగా అవుతాయి. ఇవన్నీ కూడా వేరియేషన్. గ్రిపెన్లోనే ఐఫోన్ అనేది బైపాస్ బాగా అవుతుంది. ఇది వేరియేషన్.